హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ పూల్ మకానాతో ఇన్స్టెంట్ స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది 5 మినిట్స్లో చేసుకోవచ్చు గాయస్. అండ్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఇది వెయిట్ లాస్కి కూడా చాలా యూస్ అవుతుంది. మీరు వెయిట్ లాస్లో ఉన్నప్పుడు, డైట్ ఫాలో అవుతున్నప్పుడు ఇది తీసుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. ఇక్కడ స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం నెయ్యి అనేది మెల్ట్ అయిన తర్వాత ఇందులో 2 కప్స్ మకానాన్ని తీసుకున్నాను. పూల్ మకానాని నేను యూజ్ చేసే మకానా వెయిట్ లాస్ మకానా. అందులో నార్మల్ మకానా జస్ట్ వైట్గా ఉంటుంది. పూల్ మకానాలో వెయిట్ లాస్ మకానా అంటే ఇలా మీకు బ్రౌనిష్ కలర్లో మీకు అనిపిస్తుంది కదా, సో ఇలా ఉంటుంది గైస్. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ ఒకసారి కలిపేసుకోవాలి, లైక్ మొత్తం కలుపుకోవాలి. ఇవి అనేది మనకు బ్రౌనిష్ కలర్ రావాలి, అట్ ద సేమ్ టైం మనకు క్రంచీనెస్ కూడా ఉండాలి. సో క్రంచీ అయ్యాక ఫ్రై చేసుకోవాలి. వన్స్ మనకు క్రంచీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని. మళ్ళీ అదే ప్యాన్లో చూస్తున్నాను కదా ఇట్లా క్రంచీ అవ్వాలి. సో అదే ప్యాన్లో బెల్లం పొడిని యాడ్ చేసుకొని ఈ బెల్లం పొడిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను గైస్, సో దట్ మనకు బెల్లం అనేది తొందరగా మెల్ట్ అవుతుంది. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. గైస్ ఇలాచీ అనేది ఆప్షనల్, లేదు మీకు వద్దు అంటే స్కిప్ చేసేయండి. ఇలాచీని యాడ్ చేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మకానాని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం బెల్లం అనేది దీనికంతా పట్టేలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా ఎలా ఇన్స్టెంట్గా చేసేసుకున్నాము ఈ రెసిపీ. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది గైస్. అండ్ మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గైస్. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.